గురుకులాల మీద ఏదైతే చర్చ నడుస్తూ ఉన్నదో స్కామ్ జరిగింది, 2,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నదో అవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలని చెప్పి ఈరోజు కాంట్రాక్టర్ కూడా కదిలొచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుకులాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. స్వరూప అని చెప్పి మాట్లాడదాం. నిజంగా స్కామ్ జరిగిందా, అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు ఇరు వర్గాలు, ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ? వాస్తవానికి తెలంగాణ గురుకులాల్లో 200 కోట్ల అవినీతి జరిగిందని డాక్టర్ హరీష్ ప్రవీణ్ సార్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు మరి సవాలు విసరడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వంలో జరిగినట్టు అవినీతి ఆరోపణలు ఎదిరించినప్పుడు మరి సవాలు విసిరినప్పుడు ఇప్పుడు అమరవీల స్థూపం దగ్గర అక్కడ ఉన్నప్పుడు మరి ఈరోజు వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు అడ్డుకున్నారు. మరి ఈరోజు ఎందుకు అడ్డుకున్నదని కూడా అందరికి తెలుసు. మరి మనకు సవాల్ విసిరినప్పుడు మేము అన్ని మా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు, హరీష్ రావు గారు ఆధారాలతో బయలుదేరి వస్తున్న తరుణంలో మరి అదే పోలీస్ శాఖ వాళ్ళు కూడా మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. కాబట్టి మేము నిజానికి చెప్తున్నాం ఏంటంటే గురుకులాల్లో అవినీతి జరిగింది. పేద పిల్లల కడుపు మీద తిండి తినుకుంటా బతుకుతున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని మేము కంపల్సరీ జేఏసీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి వెహికల్స్ అంటే ఆయనకు సెక్యూరిటీ కావచ్చు, ఆయనకి ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ చేయాలని చెప్పి ఒక నోటీస్ పోయింది. సో దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా అవసరం ఉన్నదా ఆయనకు ఆ సెక్యూరిటీకి సంబంధించి? గత 26 సంవత్సరాల నుంచి సార్ మరి పోలీస్ అధికారిగా పనిచేసింది. మరి సార్కి ఈరోజు థ్రెట్ ఉంది కాబట్టి గన్మెన్లని వెహికల్ని తీసేయమని మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మరి తీసేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వంలో అదే పోస్ట్ కేసు మరి బీజేపీ నాయకుడు అన్నటువంటి భరత్ రెడ్డి మీద మరి జరిగినటువంటి అఘాయిత్యాలు మాట్లాడిన తర్వాతనే ఈసారి ప్రవీణ్ సార్ వెహికల్ కానీ గన్మెన్లు కానీ తొలగిస్తామని మరి మన మంత్రి, కేంద్ర మంత్రి కానీ తెలంగాణ మంత్రి కానీ మా సీఎం కానీ మరి ఈరోజు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ మేము శివరావు నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా అందరము మేము ఖండిస్తూ గత నెల రోజుల నుంచి ధర్నా రాస్తారోకలు చేస్తూ మన ఉన్న పిఎస్ వాళ్లకు ఎస్ఐల సిఐలు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే అడ్లూరి లక్ష్మణ్ ఇంతకుముందు మాట్లాడుతూ ఈయన ఒక్కడే వచ్చింది కాబట్టి మేము రావట్లేము, ఆయన స్థాయి అది కాదు, మా స్పోక్స్ పర్సన్స్ ఉన్నా మాట్లాడతారు ప్రవీణ్ కుమార్ తోటి, ఆయన స్థాయికి మేము రానవసరం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఈరోజు ప్రవీణ్ సార్ గారు గురుకులాల్లో 9 సంవత్సరాలు కార్యదర్శి చేశారు. మా స్థాయి కాదు, మేము వాళ్ళకి సమాధానం చెప్పను అన్నప్పుడు మరి అదే అమరవీల స్థూపం దగ్గర మంత్రులందరూ ఉండి చెప్పనని చెప్పి మరి అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి సమాధానం చెప్పడని మరి అని ఎందుకు అనడం జరిగింది. మరి సారు పేరు తీస్తూ, మంత్రి గారు పేరు తీస్తూ ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ గారే ఆరోపణ చేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి 300 కోట్లని ప్రవీణ్ కుమార్ సార్ గారు అంటున్నారు, హరీష్ రావు గారు అంటున్నారు అని ఈరోజు మరి అదే మంత్రి లక్ష్మణ్ గారు మాట్లాడిండు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. మరి ఆధారాలు ఉన్నప్పుడు లేనప్పుడు మరి ప్రవీణ్ కుమార్ సార్ పేరు ఎందుకు మెన్షన్ చేసి మాట్లాడారు? మేము అవినీతి చేస్తే ఈరోజు ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తూ అంటున్నారు లక్ష్మణ్ కుమార్ గారును మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. మరి ఈరోజు ఆ వాస్తవమే అని ఒప్పుకున్నారు కదా, అరెస్ట్ చేసి వాస్తవమని మీరు ఒప్పుకున్నప్పుడు ఇది ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజలు ఎప్పటికైనా ఊళ్ళో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు అడ్డుకుంటారు, ప్రతి పేరెంట్ తల్లిదండ్రులు అడ్డుకుంటారు, ప్రతి లీడర్లు అడ్డుకుంటారు. తగిన గుణపాఠం తెలంగాణలో కాంగ్రెస్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.